హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను మామిడికాయ పచ్చిమిరపకాయతో ఒక పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఒక 6 months వరకు నిలువ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. దీనికి మెంతులు, జీలకర్ర, సోంపు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు అవసరం అనమాట. ఎంతెంత కావాలో వేస్తున్నప్పుడు మీకు చెప్తాను. ముందుగా మనం ఏం చేసుకోవాలంటే ఒక కడాయి పెట్టుకొని అందులోని ఒక్కొక్కటి ఐటెం వేసి వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక స్పూన్ సోంపు, ఒక అర స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా ఆవాలు 2 స్పూన్స్ వేసి చక్కగా వేయించుకోవాలి. బాగా సిమ్లో వేయించుకోండి, హై పెట్టద్దు, సిమ్లో వేయించుకొని కమ్మటి వాసన వస్తుంది అనమాట. అన్నీ సోంపు వాసన అన్నీ మిక్స్ చాలా బాగుంటుంది. అవన్నీ వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఒక కడాయి తీసుకొని అందులో మనం ఒక 250 గ్రాముల వేరుశనగ నూనె తీసుకొని వేడైన తర్వాత అందులో ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకున్న తర్వాత మనం ఇందాక వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాం కదా, అవి చిన్నగా చాప్ చేసుకొని స్టవ్ ఆపేయాలంట. ఆ వేడిలోనే పచ్చిమిరపకాయలు చాప్ చేసుకొని వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఆ వేడిగా ఉంటున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడిగా వాటిలో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా, అది వెళ్ళిపోయినంత వరకు కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ ఆపేయాలి, అది ఆ వేడిలోనే చాలు, అంతా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత పసుపు వేస్తాం. ఇది బాగా చల్లగా అయినంత వరకు ఆ పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మనం మామిడికాయ ముక్కలు సన్నగా చాప్ చేసుకొని ఉంచుకున్నాం. దీనికి ఒక అరకిలో మామిడికాయ పడుతుంది అనమాట. అరకిలో మామిడికాయ తురుము అరకిలో పడుతుంది. ఇలా చాప్ చేస్తాను. 1/2 kg అనో పుల్లటిది వేసుకుంటే బాగుంటుంది. పుల్ల మామిడికాయ వేసుకొని అది కలిపేసిన తర్వాత మనకి మనం ఇందాక మసాలా వేయించి రెడీ చేసుకున్నాం కదా, పౌడర్ చేసాను. వేయించినవన్నీ పౌడర్ చేస్తాను, మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. కారం ఒక 2 స్పూన్లు, ఎందుకంటే మిరపకాయలో ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి తక్కువ వేసాను. 1/2 కప్పు ఉప్పు, ఇందాక వేయించుకున్నవన్నీను సోంపు, జీలకర్ర అవన్నీ పౌడర్ చేశాను కదా, అది 1 కప్ వేసేయాలన్నమాట. తగ్గించినా పర్వాలేదు, మీ ఇష్టం అది. నేను మొత్తం వేసాను అందులో. కలుపుకోవడం. ఆ తర్వాత ఇది అలా కలిపి ఉంచిన తర్వాత మనకు నూనె అంతా బయటికి తేలిపోతుంది. మనకు రెడీ అయిపోయినట్టే పచ్చడి. డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. ఇది నార్త్ ఇండియన్స్ ఇలా చేసుకుంటారు. వాళ్ళు ఆవ నూనె వేసి చేసుకుంటారనమాట. ఆవ నూనెతో ఒక డిఫరెంట్ టేస్ట్. నేను మనకి గ్రౌండ్ నట్ ఆయిల్, నువ్వుల నూనె అలవాటు కదా, అందుకే అలా చేశాను. ఓకేనా? తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.